నమస్తే, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. దసరా కంటే ముందు ఒక శుభవార్త అయితే వచ్చేసింది. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ రావడం అయితే గ్యారంటీ. ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ మిస్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎలక్షన్స్ వరకు మళ్ళీ 2023 ఎలక్షన్స్ అంటే 27 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక మనకి ఫైనల్ ఇదే అనుకోవాలి, ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిపరేషన్కి నా అనుభవంతో చెప్తా ఉన్న సక్సెస్ అయిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బేస్ చేసుకొని చూస్తే మినిమం 5 నుంచి 6 నెలలు సీరియస్గా ప్రిపేర్, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. లేదు ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకొని కొన్ని ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఉంటే మాత్రం 2-3 నెలల్లో మీ యొక్క రివిజన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే, ఇక విద్యుత్ ఉద్యోగాలకి కామన్ నోటిఫికేషన్. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నేను ఒకటి ఏం చెప్పానంటే, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులని క్లియర్ ఇన్ఫర్మేషన్తో రండి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎట్లాంటి సాంకేతిక సమస్యలు లేకుండా అన్ని క్లియర్ చేసుకొని రండి. కోర్టు కానీ ఏవైనా సరే మొత్తం క్లియర్ అవి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నోటిఫికేషన్ ఎప్పుడు అనే డైలాగ్, త్వరలో అనే డైలాగ్, ఇవన్నీ పక్కన పెట్టి కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 2027 వరకు వెయిట్ చేయాలి. పడితే నాకే రావాలంటే మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఇప్పటి వరకు ఒకవేళ కోచింగ్ తీసుకోకపోతే కంపల్సరీగా ఎక్కడో ఒక దగ్గర కోచింగ్ తీసుకోండి. ఆ కోచింగ్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఈరోజు మార్నింగ్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత కొంతమంది మిత్రులు, విద్యుత్ సంస్థలో కొంతమంది మిత్రులు, అదేవిధంగా మన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేశాక కొద్ది ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. మరి కామన్ ఎగ్జామ్ జరిగితే ఏఈకి ఏ సిలబస్ ఉండబోతుంది, మరి ఖాళీల వివరాలు ఎన్నున్నాయి ఒక్కసారి లాస్ట్ కొన్ని వీడియోల్లో చాలా మంది చెప్పిన విషయాన్ని ఆ వీడియోలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖాళీలు మిగలకుండా ఈసారి ఎగ్జామ్ అయితే జరగడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో లాస్ట్ టైం ఖాళీల విషయానికి వస్తే, లాస్ట్ టైం ఈ న్యూస్ అందరికీ తెలిసిందే. ఏఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి ఎన్పిడిసిఎల్లో 37, ఎస్పిడిసిఎల్లో 45, నెక్స్ట్ జెన్కోలో 84, ట్రాన్స్కోలో 320, మొత్తం 486 పోస్టులు. అత్యధికంగా ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కామన్గా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి పోస్టులు. అయితే ఈ పోస్టులు పెరిగే అవకాశం ఉందని సమాచారం, తక్కువ అయితే లేదు, పెరిగే అవకాశం ఉంది. అవి 1000 పోస్టులైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి ఈ 1000 పోస్టులు మనం జాబ్ కొట్టుకోవడానికి ప్రయత్నించవలసిన ఎంతైనా అవసరం ఉంది. సో నెక్స్ట్ ఈసీ బ్రాంచ్ విషయానికి వస్తే, టెలికాం అంటారు. 14 పోస్టులు జెన్కోలో, దీనిలో 71, ఈ మొత్తం 85 పోస్టులు. వీళ్ళకు కూడా దాదాపుగా 200 పోస్టులు వచ్చే అవకాశం ఉన్నాయి. సో నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి జెన్కోలో 42, టోటల్గా 42 జెన్కోలో మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ సివిల్కి ఎన్పిడిసిఎల్లో 7, నెక్స్ట్ జెన్కోలో 35, ట్రాన్స్కోలో 46, మొత్తం టోటల్గా 85. అన్ని బ్రాంచ్లు తీసుకుంటే లాస్ట్ టైం 701. ఇవి దాదాపుగా ఒక 1500 పోస్టులు అన్ని బ్రాంచ్లు కనుక్కుంటే వచ్చే అవకాశం ఉందని ఒక చిన్న సమాచారం. మరి సిలబస్ విషయానికి వస్తే, కామన్ ఎగ్జామ్ అంటున్నాడు కాబట్టి కామన్ సెన్స్ అప్లై చేసినా కూడా, మనం జస్ట్ జనరల్గా ఆలోచించినా కూడా సిలబస్ ఏముంటుందో అర్థమైపోతుంది. ముందుగా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒక్కసారి ఎలక్ట్రికల్ సిలబస్ చూద్దాం. ఈ ఎలక్ట్రికల్ సిలబస్ విషయానికి వస్తే, ఏ ఎగ్జామ్ అయినా సరే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. నెట్వర్క్స్ తర్వాత వచ్చేసి ఫీల్డ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఇవి తప్పించుకొని పోవడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఈ 6 సబ్జెక్టులు కంపల్సరీగా ఈ సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఒకవేళ తీసేస్తే ఫీల్డ్స్ తీసేయడానికి అవకాశం ఉంది, లేకపోతే సిగ్నల్స్. కానీ ఈ కామన్ ఎగ్జామ్కి కంపల్సరీగా ఫీల్డ్స్, సిగ్నల్స్ కూడా ఉండబోతుందని సమాచారం. నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ మిషన్స్ యాజ్ ఇట్ ఈజ్, ట్రాన్స్ఫార్మర్స్, డీసీ మిషన్స్, సింక్రనస్ మిషన్స్, ఇండక్షన్ మిషన్స్. నెక్స్ట్ పవర్ సిస్టమ్ విషయానికి వస్తే, జనరేషన్, టీ&డి, పవర్ సిస్టమ్ అనాలిసిస్, స్విచ్ గేర్ ప్రొటెక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదేగా. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, నెక్స్ట్ పవర్ డ్రైవ్స్. ఇక ఈ జెన్కో, ట్రాన్స్కో అంటే ఇంతకుముందు సిలబస్ కంపేర్ చేసుకుంటే, ఒకసారి ఇంతకుముందు సిలబస్ కూడా కంపేర్ చేద్దాం. ఈ కామన్గా ఉన్నాయి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్స్, ఈఎంఎఫ్, సిగ్నల్స్, కంట్రోల్స్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, దాంతోపాటుగా మెషన్స్, పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్.
ఇది కంపల్సరీగా సిలబస్లో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇక ఇంతకుముందు విషయానికి వస్తే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఏం చేస్తారంటే గేట్ సిలబస్ని యాస్టీజ్గా ఫాలో అయ్యారు. టెక్నికల్ గేట్ సిలబస్ని యాస్టీజ్గా పెట్టాడు. ఈ సంవత్సరం కామన్గా ఉండేదానికి మ్యాథమెటిక్స్ కూడా ఫ్యాక్టర్ అవ్వచ్చు, పెట్టొచ్చు. ఒకవేళ మ్యాథమెటిక్స్ పెడితే డిసైడింగ్ ఫ్యాక్టర్ అదే అవుతుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే సబ్జెక్టులు ఒక్కసారి ఇక్కడ రాస్తాను మీకు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఒకటి నెంబర్ 1, నెంబర్ 2 పవర్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఈఎంఎఫ్. ఓకే, ఒక్కసారి చూడండి మళ్ళీ ఒక్కసారి. ఇక్కడ ఈఎంఎఫ్ ఒకటి, సిగ్నల్స్ ఒకటి, తర్వాత నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, ఈ మ్యాథమెటిక్స్ ఒకటి అని చెప్పాను. ఎందుకని అంటే పవర్ సిస్టమ్స్ అందరూ కంపల్సరీగా చదువుతారు. పవర్ సిస్టమ్స్ కంట్రోల్స్ నెట్వర్క్స్ రావాల్సిందే కాబట్టి నెట్వర్క్స్ కూడా మంచిగానే చదువుతారు. మెషన్స్ బాగానే చదువుతారు. దాంట్లో యావరేజ్గా అందరూ యావరేజ్ మార్క్స్ అయితే సంపాదిస్తారు. బాగా చదివే వాళ్ళకి ఇది కూడా బాగానే వస్తుంది. కానీ యావరేజ్ స్టూడెంట్స్ మిస్ అయ్యే సబ్జెక్టులు, మీ యొక్క జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ ఒకటి, పవర్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, సిగ్నల్స్ ఒకటి, ఈఎంఎఫ్ ఒకటి. మ్యాథ్స్ సిలబస్ ఉంటే ఇలా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఇచ్చినా కూడా మ్యాట్రిసెస్కి 2 మార్కులు, క్యాలిక్యులస్కి 2 ఇవ్వాల్సిందే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి 2 ఇవ్వాల్సిందే. దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్కు, దీనికి ఒక 2 మార్కులు తీసుకుంటే 6, 8, 10, 11. ఒకవేళ ఒక మార్క్ ఇచ్చినా కూడా 7 మార్కులు, ఒక్కొక్క దానికి ఒకటి ఇచ్చిన అంటే 7 నుంచి 12 మార్కులు. ఒకవేళ ఈ మార్క్స్ వెయిటేజ్, మ్యాథ్స్లో మార్క్స్ వెయిటేజ్ పెరుగుతూ ఉందంటే మాత్రం మీరు వెనుకబడిపోతూ ఉంటారు. ఎందుకు వెనుకబడిపోతూ ఉంటారు? సార్ మ్యాథ్స్ ఈజీ కదా. ఎందుకు ఈజీ, కానీ మ్యాథ్స్ మనం చేయట్లేదు, మ్యాథ్స్ని మనం పట్టించుకోవట్లేదు. ఎంతసేపు నా మిషన్స్ పవర్ సిస్టమ్. కాబట్టి ఇది కాదండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కంటే మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏ దాంట్లో మనము ల్యాగ్ అవుతాము రాసి పెట్టుకొని కంపల్సరిగా దానికి రెగ్యులర్గా నువ్వు మీ పవర్ సిస్టమ్ చదువుతావా, మిషన్ చదువుతావా, ఏదైనా చదువు, లేకపోతే కోచింగ్లో జరుగుతున్న చదువు, ఏదైనా చదువు, కానీ దానికి ఒక 1 అవర్ రెగ్యులర్గా మనం లేస్తే కంపల్సరీగా బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేయకుండా ఏదైనా పని చేస్తామో చేయాలి. అట్లా ఆ విధంగా దానికి ఒక కంపల్సరీగా ఒక టైంని కేటాయించండి. టైంని కేటాయించి రెగ్యులర్గా చేసుకుంటూ పోండి. దీంట్లో కంపల్సరీగా మీకు 100% ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథ్స్లో 7 మార్కులు వస్తే 7కి ఆన్సర్ చేయొచ్చు, 12 వస్తే 12 చేయొచ్చు, 15 వస్తే 15 చేయొచ్చు. మిస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అదేవిధంగా సిగ్నల్స్ కూడా అలాగే ఉంటుంది, మ్యాథమెటిక్స్ టైప్ కాబట్టి మ్యాథమెటిక్స్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి మిస్ అయ్యే అవకాశం లేదు ఈ 2 సబ్జెక్టులు. పవర్ ట్రాన్స్ నువ్వు ఎంత నేర్చుకుంటే అంత. నెక్స్ట్ ఈఎంఎఫ్ కూడా ఒక్కసారి మీరు కరెక్ట్గా చదివితే మాత్రం 100% స్కోరింగ్ సబ్జెక్ట్స్, జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. ఇది మీరు గమనించుకోవాలి. ఇక లాస్ట్ జనరల్ అవేర్నెస్ ఈసారి పెట్టడా? పెడితే ఇది ఒక్కటి ఉండే అవకాశం ఉంది. తర్వాత జనరల్ అవేర్నెస్, ఇంకా ఇంగ్లీష్, ఇంకా ఈ తెలంగాణ మూమెంట్ కంప్యూటర్ అనేది కొద్దిగా డౌట్ ఉంది. దీనికి ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ లేదంటే 80 మార్క్స్ దానికి, 20 మార్క్స్ దీనికి. యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ టైం ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ సిలబస్ ఏది ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే పెట్టే అవకాశం ఉంది. ఇంకొద్దిగా జెన్కోలో లాస్ట్ టైం ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఈ సిలబస్. ఓకే, అదేవిధంగా పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో ఇక్కడ వరకు మొత్తం టోటల్గా ఇదంతా మన జనరేషన్ సంబంధించింది. కొద్దిగా యాడ్ అయిన విషయం ఏంటంటే జనరేషన్తో పాటుగా, పవర్స్లో జనరేషన్తో పాటుగా ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ ఫ్రమ్ పవర్ ప్లాంట్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ అండ్ పొల్యూషన్ స్టాండర్డ్స్, మెథడ్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్, పవర్ ప్లాంట్ ఈ విధంగా కొన్ని ఈ టాపిక్స్ అయితే 100% అయితే ఇది ఉండే అవకాశం లేదు. సో ఒకవేళ యాడ్ చేస్తే, ఎందుకంటే జెన్కోలో కూడా పనిచేయాలి కాబట్టి యాడ్ చేస్తే జనరేషన్తో పాటుగా ఇది యాడ్ చేసే అవకాశం ఉంది. తర్వాత థర్మోడైనమిక్స్ అనే ఒక సబ్జెక్టు, తర్వాత పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అయిపోయింది, థర్మోడైనమిక్స్ ఒక సబ్జెక్ట్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 2-3 సబ్జెక్టులు పక్కన పెడితే కామన్గా ఉండే సబ్జెక్టులు ఏవో మీకు తెలిసిపోయింది. నెట్వర్క్స్, ఫీల్డ్స్, సిగ్నల్స్, కంట్రోల్స్, అనలాగ్, డిజిటల్. నెట్వర్క్స్తో స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, అసలు కోచింగ్ ఇప్పటివరకు తీసుకోలేదు, లేదు గ్యాప్ వచ్చింది, ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నాం కానీ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన వాళ్ళకి మీకు ఒక శుభవార్త అయితే మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళకి, ఆన్లైన్ కోచింగ్ వాళ్ళకి లైవ్ క్లాసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సన్నద్ధం అవుతున్న అతి తక్కువ ఫీజులో ఆన్లైన్ కోర్సు,
ఆఫ్లైన్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా లైవ్ క్లాసెస్ ఒకటి, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఎంగేజ్ అయి ఉన్నారు. కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఆఫ్లైన్కి వస్తూ ఉన్నారు, కానీ మిగతా వాళ్ళంతా ఎంగేజ్ అయి ఉన్నారు, లేకపోతే పెళ్ళిళ్ళు అయ్యి రకరకాల సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా మనం సపోర్ట్ చేయాలి అతి తక్కువ ఫీజులో. గుర్తుపెట్టుకోండి, కేవలము బయట మీరు ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా కూడా 20,000 నుంచి 40,000 వరకు ఫీజు ఉంది. అంతకు మించిన కంటెంట్ కేవలము 12,000 రూపీస్లో మీకు మనం సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్పేస్ గేట్ యాప్ ద్వారా 1000 అవర్స్ స్మార్ట్ స్టార్ట్ బ్యాచ్ అయితే ఈరోజు స్టార్ట్ చేశాము. ఈరోజు స్టార్ట్ చేసిన బ్యాచ్లో కంట్రోల్ సిస్టమ్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో సార్ కంట్రోల్ సిస్టమ్స్ రెగ్యులర్గా టీచ్ చేసినారు. సార్ షెడ్యూల్ ఈ విధంగా తీసుకున్నాం. ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. 22 నుంచి 30th సెప్టెంబర్ వరకు కంట్రోల్స్ జరుగుతుంది. 8 నుంచి 9:30 1.5 అవర్, 9:45 to 11:15 ఒక చిన్న బ్రేక్ ఇచ్చి 1.5 అవర్, 11:30 to 1 1.5 అవర్, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చి 2 to 3:30 1.5 అవర్, లాస్ట్ 3:45 to 5:45 ఒక 2 గంటలు. మొత్తం టోటల్గా డైలీ మీరు దాదాపుగా 8 గంటల క్లాస్, మీకు 8 గంటల అవుట్పుట్, 9-10 రోజులు 80 నుంచి 100 గంటలు కంట్రోల్ సిస్టమ్కి కేటాయిస్తాము. మొత్తం టోటల్ బేసిక్స్ నుంచి మ్యాక్సిమం మనకు ఎంత కావాలి, మనము ఆ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి కావలసిన కంటెంట్ అంతా ఒక పద్ధతిగా, అది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క లైవ్ క్లాసెస్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రీవియస్ మనం జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ మనం డెవలప్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ వీడియోస్, రికార్డెడ్ వీడియో లెక్చర్స్, ఈ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ కంటెంట్తో పాటుగా గేట్, ఈఎస్సి, జీటీడీ, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, యూపీపీఎస్సి, ఇస్రో, జేటీఓ, డిఆర్డిఓ, అదర్ పిఎస్సి క్వశ్చన్స్, ఇది మన స్పెషాలిటీ. ఇందాకన్నా 20 నుంచి 40,000 కట్టిన దానికి మించి అంటే ఇదే అనమాట. కంటెంట్తో పాటుగా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్ టు బిట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఈ లైవ్ క్లాసెస్ మొట్టమొదటిసారిగా మన తెలుగు రాష్ట్రాల్లో పద్ధతిగా ఆఫ్లైన్కి ఎట్లా షెడ్యూల్ వేస్తామో అదే విధంగా షెడ్యూల్ వేసి డైలీ 7 to 9 అవర్స్ షెడ్యూల్ వేసి, అంటే కష్టం అవుతుందా అంటే తగ్గిస్తే నంబర్ ఆఫ్ మంత్స్ పెరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వింటే, లేదు జాబ్ చేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్, లేట్ నైట్ అవర్స్, మినిమం 5 అవర్స్ షెడ్యూల్ వేసుకుంటే, నేను 4 నెలల్లో కంప్లీట్ చేస్తే నువ్వు అట్లీస్ట్ 6 నెలల్లో కంప్లీట్ చేస్తావు. అట్లీస్ట్ నోటిఫికేషన్ వచ్చాక జాబ్ మానేసి ఫుల్ డే టైం కేటాయిస్తావు. కానీ ఒక్కసారి కనుక ఈ 1000 అవర్స్ మనము కంప్లీట్ చేసుకుంటే, మీరు కంప్లీట్గా వింటే, అన్ని వీడియోస్ వాచ్ చేస్తే, ఎట్లాంటి జాబ్ అయినా జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్సే కాదు, గేట్ కూడా మీరు రెడీ అయినట్టే. గుర్తుపెట్టుకోండి, గేట్ ద్వారా ఉండే పిఎస్యూస్ కూడా మీరు రెడీ అయినట్టే. సో డైలీ 7 to 9 అవర్స్, డైలీ 7 అవర్స్, మినిమం మ్యాక్సిమం 9 అవర్స్ క్లాసెస్తో పాటుగా ఈ కంటెంట్తో పాటుగా మీకు బిట్స్ ప్రాక్టీస్ కావాలి. ఆ బిట్స్ ఎట్లా ఉండాలంటే రిపీటెడ్ బిట్స్ కాకుండా ఎగ్జామినేషన్కి పనికి వచ్చే విధంగా ఒక బిట్ తీసుకుంటే ఆ బిట్ నుంచి ఇంకొక 2-3 బిట్లు ఎట్లా అడుగుతాడు, ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకొని డిఫరెంట్ డైరెక్షన్లో ఎలా చెప్పాలి, ఇవంతా బిట్స్ అండ్ బైట్స్లో కవర్ అయిపోతాయి. తర్వాత లైవ్ అన్ని క్లాసులు జరిగేవి మీరు పని చేస్తుంటారు కాబట్టి కొంతమంది ఆ రికార్డింగ్ యాక్సెస్ ఇస్తా ఉన్నాం. మళ్ళీ దీన్ని రికార్డ్ చేసి సపరేట్గా చాప్టర్ వైజ్గా కూడా, చాప్టర్లో టాపిక్ వైజ్గా కూడా పెడతా ఉన్నాం. ఆ విధంగా 2 సబ్జెక్టులు కంప్లీట్ చేసాం. ఇంకా గైడెన్స్ అంటే ఇంకా సాయి మేధాలో మా డైరెక్టర్ సార్ కావచ్చు, స్పేస్ గేట్ టీమ్ కావచ్చు, ఎప్పుడు కూడా మీకు రెడీగా అయితే ఉంటుంది నాతో పాటుగా. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్, లాస్ట్ నోటిఫికేషన్స్కి ఇచ్చిన టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ అంటే గుర్తుపెట్టుకోండి, దాదాపుగా 2,980 బిట్లు ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఈ బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ అయితే అద్భుతంగా ఉపయోగపడుతుంది. లైవ్ టెస్ట్ సిరీస్ తెలుగు రాష్ట్రాల్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మొట్టమొదటిసారిగా లైవ్ టెస్ట్ సిరీస్ ఇస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్పేస్ గేట్ యాప్ ద్వారా ఇస్తాము. అది ఎలా అంటే చాప్టర్ వైజ్, కంపల్సరీగా సబ్జెక్ట్ వైజ్ కాదు, చాప్టర్ వైజ్ రాసి మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. మా సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ పోతే మర్చిపోకుండా మల్టిపుల్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్, మాక్ ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా
మెటీరియల్స్, ఒక సిస్టమేటిక్ మెటీరియల్స్ ఇస్తాము, క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తాము. వీటన్నింటినీ కేవలము 12,000 రూపీస్లో ఇస్తా ఉన్నాము. దీన్ని 25th సెప్టెంబర్ లోపల జాయిన్ అయిన వాళ్ళకి 12,000 ఉంటుంది. దాని తర్వాత మెటీరియల్స్ అయితే ఫ్రీగా రావు. ఇప్పుడైతే ఫ్రీగా మీ ఇంటికే వస్తాయి. కొరియర్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన పర్లేదు. మీరు ఫీజు కట్టుకున్న సరిగ్గా వారం నుంచి 10-12 రోజుల్లో మీ ఇంటికి చేరుతాయి. ఇది 25th సెప్టెంబర్ తర్వాత మెటీరియల్కి సపరేట్గా 5,000 పే చేసుకోవాల్సి ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఎవరైనా సరే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నా నంబర్ 9849713451. నా పేరు శశికాంత్ వాల్మీకి. కాల్ చేయండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్స్ ఎలా పర్చేస్ చేసుకోవాలో నా నంబర్కి కాల్ చేయండి, చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ, కోటి, హైదరాబాద్.